ఇట్లా నేలపైన ఉంటుంది. సో, మనము చాలా జాగ్రత్తగా అడవిలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా అడుగులేసి మనం వెళ్ళడం మంచిది. సో, ఇక్కడ అలానే మనకు కోబ్రాస్ అంటే తాజ్ పాములు కానియండి, రాట్ స్నేక్స్ కానీ ఉంటాయి. సో, ఈ పాములన్నింటినీ మనం అవాయిడ్ చేయాలంటే ఇలాంటి ఫారెస్ట్‌కొచ్చినప్పుడు మనం యేసుకునే డ్రెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఎలా అయితే నేను ఫుల్ హ్యాండ్స్ యేసుకొని, క్యాప్ పెట్టుకొని ఉన్నానో, అలానే ఫుల్‌గా కవర్డ్ డ్రెస్ అంటే షార్ట్స్ ఏసుకోకుండా ఇలా మొత్తం ఫుల్లీ కవర్డ్ డ్రెస్ యేసుకొని, షూస్ యేసుకొని ఇలా మనం వస్తే ఇన్ కేస్ ఏదైనా మనం తొక్కినా కానీ మనకి కొంచెం ప్రొటెక్షన్ వైజ్ బానే ఉంటుంది. ఇలా మనం ముందుకెళ్ళి చూద్దామండి. ఇక్కడ యాక్చువల్లీ ఈ లొకేషన్‌లో మనకి మోటల్ వుడ్ ఔల్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. సో, యూజువల్లీ చెట్ల పైనే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే హైలీ కెమోఫ్లాజ్డ్ అనమాట. ఈ చెట్లది ఏదైతే బార్క్ ఉంటుందో, అంటే బేసికలీ దాని ట్రంక్ ఏదైతే ఉందో అదే కలర్‌లో ఆ పక్షి ఉంటాయన్నమాట. సో, అది మనకు అలా పైన ఉన్నా కానీ ఆ చెట్టులో కలిసిపోయి మనకి అంత ఈజీగా మనకి కనబడదు. ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో, యూజువల్లీ ఇక్కడ నేను ఎవ్రీ టైమ్ వాటిని చూస్తాను. ఈరోజు మేబీ అవి ఇక్కడ కనబడట్లేదు. సో, మళ్ళీ చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రస్తుతానికి లేదు. ఇలా మనము ఆ స్పాట్ నుంచి కొంచెం మళ్ళా ముందుకెళ్తే ఇక్కడ మనకి రోడ్డు 2 సైడ్స్ తిరుగుతుందండి. ఇటు లెఫ్ట్ ఎళ్తే మనకి 1 కిలోమీటర్ వరకు నడుచుకొని వెళ్తే మనకొక గ్రాస్ ల్యాండ్ వస్తుంది. సో, ఈ ఫారెస్ట్‌లో ఏంటంటే బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది, పక్కనే గ్రాస్ ల్యాండ్ కూడా ఉంది అడ్జసెంట్. ఇలా లెఫ్ట్ ఎళ్తే గ్రాస్ ల్యాండ్ వస్తుంది. ఇలా రైట్ ఎళ్తే మనకి ఈ ఫారెస్ట్‌లో ఇంకా డీప్‌గా లోపటికెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ మీరు చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైన్ బోర్డ్స్ అవి కూడా పెట్టారు. వే టు గ్రాస్ ల్యాండ్ అని చెప్పేసి. సో, ఇలా మనం ఇటు నుంచి వెళ్తే మనకు గ్రాస్ ల్యాండ్ వస్తుంది. చూసినప్పుడు ఇక్కడ కొంచెం చిన్న వాటర్ స్ట్రీమ్ ఉందండి. సో, ఇక్కడ బర్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ కింద చిన్న వాటర్ ఫ్లో ఉందండి. స్ట్రీమ్ నడుస్తుంది. సో, ఈ స్పాట్ బాగా ఉంది. అంటే ఇక్కడ ఇలాంటి చోటలే మనకి ఈ ఫ్లై క్యాచర్స్ అలాంటి పక్షులు వస్తాయి. సో, నేను ఇక్కడ ఒక చోట మంచిగా స్పాట్ చూసుకొని కూర్చున్నాను. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎంత పేషెంట్‌గా ఉంటే మనకి అంత మంచిగా మనకి క్యాప్చర్ చేయొచ్చు. కాబట్టి కూర్చుని వెయిట్ చేయాలి పక్షి వచ్చేంత వరకు. హడావిడి పడిపోయి మనము తొందరపడి చేస్తే పక్షులు రావు. అవి భయపడిపోయి దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి అలా కూర్చుని నేను ఈ స్పాట్‌లో కూర్చుని ఇక్కడ మంచిగా కనిపిస్తోంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. ఇది ప్యారడైస్ ఫ్లై క్యాచర్ అండి. సో, ఇది ఫీమేల్ అనమాట. సో, మనకి ఇక్కడ అది పొద్దున్నే వెతుక్కుంటుంది. అది ఇన్సెక్ట్స్ దొరికితే తిన్నికి. ఇవి బటర్ఫ్లైస్ చిన్న చిన్న వామ్స్ని పట్టుకొని తింటాయి. దీని మేల్ వర్షన్లో తోక చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫీమేల్ కాబట్టి తోక చిన్నగా ఉంది. ఇది రూఫస్ అంటారు అనమాట కలర్ దీన్ని. చూడండి, దీని సన్లైట్ పడితే దాని తలంతా బ్లూ కలర్లో ఉండి మంచిగా మెరుస్తూ ఉంటుంది. ఈ ప్యారడైస్ ఫ్లై క్యాచర్ అన్నది మనకి ప్రతి ఫారెస్ట్లో ఉంటాయి. ఇవి మేల్ చాలా అందంగా పెద్దగా ఉంటుంది తోకతోటి. ఇప్పుడే ఒక బుల్బుల్ వచ్చింది, నీళ్ళు తాగుతుంది. ఇది రెడ్ వెంటెడ్ బుల్బుల్ అంటారు దీన్ని. కరెక్ట్ కొమ్మడ్డం వస్తుంది నాకు. ఓకే, ఇది మ్యాక్పై రాబిన్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో. నాకు చెట్ల పంచల్లో ఉంది కాబట్టి మొత్తం బ్లర్గా వస్తుంది. నేను కొంచెం జూమ్ చేసి చూద్దాం. చూడండి, ఇది మ్యాక్పై రాబిన్. చాలా అందమైన బర్డ్. తెలుపు నలుపు కలిపి ఉన్న బర్డ్. జూమ్ చేస్తాను మీకోసం. వెళ్ళిపోయింది. ఇటువంటి ప్యారడైస్ ఫ్లై క్యాచర్ ఇది ఫీమేల్. ఇందాక చూసాం కదా. జూమ్ చేస్తాను మీకోసం. చూడండి, ఇది ప్యారడైస్ ఫ్లై క్యాచర్. ఎంత అందంగా ఉందో. ఇది ఫీమేల్. మేల్ బాగుంటుంది. ఇంకా మేల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఇక్కడ కూర్చుని కింద నీళ్ళల్లో ఏమైనా ఇన్సెక్ట్స్ కనిపిస్తాయేమో అని వెయిట్ చేస్తాను. ఆ ఇన్సెక్ట్స్ని పట్టుకుని ఇది తింటుంది అనమాట.
ఇంకా జూమ్ చేస్తాను మీకు.